ప్రమాదం జరిగిన ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాము. ఏదైతే ప్రమాదానికి కారణమైందో గుంతను చూసుకోవచ్చు. ఈ గుంత వల్లే ప్రమాదం జరిగింది. అటు పటాన్ చెరువు నుంచి వికారాబాద్లో వెళ్తున్న కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఈ గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. సో ఆ సమయంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా ఈ గుంతను తప్పించుకునే చాలా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. విజువల్స్లో మనం చూసుకోవచ్చు, చాలా వాహనాలు వస్తూ ఉన్నాయి. అటు చేవెళ్ళ నుంచి వికారాబాద్ వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించుకునే వెళ్తూ ఉన్నాయి. అంటే ఈ క్రమంలోనే ఎక్కువగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు ఈ గుంతను పూడ్చిపెట్టారు. అయితే ఏ స్థాయిలో ఎంత నాణ్యతగా పూడ్చిపెట్టారు అనేది ప్రస్తుతం మనం చూద్దాం. ఇక్కడ కేవలం ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్లో ఉన్న కంకర్ను తీసుకుని ఇక్కడ వేశారు. అలాగే కొంత మట్టిని వేశారు. సో మట్టి కూడా చేతితో తీస్తే వచ్చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే కేవలం మాత్రంగానే ప్రమాదానికి దారుణంగా అత్యంత కారణమైన ఈ గుంతను కంకర్ రాళ్లతో పాటు కొంత మట్టితో దీన్ని అయితే పూడ్చిపెట్టారు. ఇది కూడా వర్షం పడితే మాత్రం కొట్టుకుపోతుంది, లేదంటే మరో 2 రోజుల్లో వాహనాల యొక్క వేగం స్పీడ్కి ఈ గుంత అంతా యథాస్థితికి అయితే వచ్చేస్తుంది.